నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి సి అనంత్ కుమార్ ఎండి పిఎంసి ఛానల్ ఆయన పర్యటించిన యుఎస్ స్టోర్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇవాళ ఈ ఎపిసోడ్ యుఎస్ స్టోర్ది లాస్ట్ ఎపిసోడ్. దీంట్లో మనం షికాగో, విస్కాన్సిన్ స్టేట్లో ఆయన ఆధ్యాత్మిక పర్యటన చేసినప్పుడు ఎలాంటి సెషన్స్ ఆయన ఆర్గనైజ్ చేశారు, తర్వాత అక్కడ పొందిన ఆయన జ్ఞానం, అలాగే అక్కడ మాస్టర్స్తో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు, ఆయన కౌన్సిలింగ్ సెషన్స్ చేసినప్పుడు మరి ఎలాంటి విశేషాలు ఆయన తెలుసుకున్నారు అన్నది ఈ ఎపిసోడ్లో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. విస్కాన్సిన్ స్టేట్ అలాగే షికాగో స్టేట్, మీ యుఎస్ పర్యటనకి ఇది ఆఖరి ఘట్టం, ప్లస్ ఈ యుఎస్ ట్రిప్లో మన ఆఖరి ఎపిసోడ్ కూడా. అవును. సో ఈ లాస్ట్ స్టేట్లో, అంటే ఈ రెండు స్టేట్స్లో మీరు తిరిగినప్పుడు మరి ఎలాంటి విశేషాలు అక్కడ జరిగాయి? మరి మీరు కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఆర్గనైజ్ చేశారు, మెడిటేషన్ సెషన్స్ కూడా మీరు తీసుకోవడం జరిగింది. సో అక్కడ వాళ్ళందరినీ కలిసినప్పుడు మరి ఎలాంటి విశేషాలు అక్కడ వచ్చాయి? విస్కాన్సిన్ అనేది ఒక గ్రేట్ మెమొరీ. ఎస్. నార్త్ కెరోలినా ర్యాలీలో సిరేకా సిరిగిరి మేడం అక్కడ కలిశారు. రామ్ సారు, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు. ఎస్. సో వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది, విస్కాన్సిన్ మీరు రావాలి సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మ్యాడిసన్ సిటీలో ఉంటారు వాళ్ళు. విస్కాన్సిన్ స్టేట్ మ్యాడిసన్ సిటీలో ఉంటారు. ఓకే. మీరు రావాలి అని చెప్పేసి అక్కడ ఇన్వైట్ చేశారు. సో వారిద్దరికి కూడా పిరమిడ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్. రామ్ సార్కి అండ్ సురేఖ మేడంకి పిరమిడ్లు అంటే చాలా పిచ్చి ఆవిడకి. సో అక్కడ అమెరికా అంతా పిరమిడ్లు రావడం కోసం ఆవిడ మొత్తం బాగా వర్క్ చేస్తారు. వావ్. గట్టి వర్క్ చేస్తారు, మామూలు వర్క్ కాదు. సరే వస్తానులే మేడం అని చెప్పాము. ఎవరైనా పిలిస్తే వస్తామనే కదా అంటాం. అవును. అది వెంటనే మేనిఫెస్ట్ అయిపోయింది అది. ఓకే. మన అయోవా మాస్టర్స్ ఉన్నారు కదా, మల్లేశ్వరి మేడం, అంజిరెడ్డి గారు. సో వాళ్ళిద్దరు వాళ్ళ కారులో నన్ను, సాయి కుమార్ రెడ్డి సార్ని, మన సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ని, ముగ్గురిని వాళ్ళ కారులో తీసుకురావడం జరిగింది. ఓకే. ఎక్కడి నుంచి? మిన్నెసోటా నుంచి విస్కాన్సిన్కి దాదాపు 4 to 6 hours జర్నీ అది. ఆ జర్నీలోనే అంజిరెడ్డి సార్ని, మల్లేశ్వర్ మేడంని ఇంటర్వ్యూ చేశాం. ఓకే. వాళ్ళ అనుభవాల్ని మనం ధ్యాన ప్రపంచంలో వేశాం. వాళ్ళ ఇద్దరు ఇంటర్వ్యూలు కారులోనే చేశాం ఆ జర్నీలో. సో మొత్తానికి హాఫ్ జర్నీ వీళ్ళు వచ్చారు, హాఫ్ జర్నీ మన రామ్ సార్, సురేఖ మేడం మమ్మల్ని తీసుకెళ్లారు పికప్ చేసుకొని. అండ్ అక్కడ ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది, ఆహా టెంపుల్ అని చెప్పేసి, ఒక మ్యాడిసన్లో. ఓకే. ఆ టెంపుల్లో ఫస్ట్ క్లాస్ దేవతామూర్తులు, ఒక 3-4 దేవతామూర్తుల యొక్క ప్రతిమలు అక్కడ ఒకే ప్లేస్లో ఉంటాయన్నమాట. ఓకే. మామూలుగా సాయిబాబా గుడి అనుకో, ఓన్లీ సాయిబాబా విగ్రహం మాత్రమే ఉంటుంది, సాయిబాబా గుడి మాత్రమే ఉంటుంది. అక్కడ 3-4 కలిపి ఒకటే టెంపుల్ అనమాట. సో అక్కడ చాలా అద్భుతంగా జరిగింది అక్కడ క్లాసు. ఫస్ట్ క్లాస్ అది. ఓకే. తర్వాత సెకండ్ క్లాసు మ్యాడిసన్ యూనివర్సిటీలో జరిగింది. మ్యాడిసన్ యూనివర్సిటీ అనేది వెరీ ఫేమస్. అండ్ అక్కడ క్లాస్ చాలా బాగా జరిగింది. అండ్ వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు కూడా వాళ్ళకి మాస్టర్స్ మనం గ్రేట్ అది. అంటే దిస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ సురేఖ మ్యామ్. ఎస్. ఆవిడ రెబల్ అంతే. ఓషో బుక్ రెబల్ ఉంటుంది కదా, ఆ బుక్ రెబల్ అనేటువంటి కాన్సెప్ట్ ఆవిడని చూస్తే ఆ బుక్ చదివినట్లు అనిపిస్తుంది. ఓకే. అంటే ఆవిడ దూసుకుపోతుంది ఎక్కడైనా కానీ. వర్క్ చేసేది కూడా ఎంతో చాలా ఫోకస్గా చేస్తారు ఆవిడ. రామ్ సార్ కూడా అంతే, సేమ్ కోఆపరేషన్ కూడా ఆయన అంతే స్థాయిలో కోఆపరేషన్ ఉంటుంది. ఇద్దరు చాలా అద్భుతంగా, దాదాపు వాళ్ళ ఇంట్లో 4-5 days ఉన్నాం మేము. 4-5 days ఉండి మొత్తం ప్రతిరోజు క్లాసులే. చాలా అద్భుతంగా జరిగాయి క్లాసులు అన్నీ కూడాను. ముఖ్యంగా సురేఖ మేడంకి, రామ్ సార్కి ఇద్దరికి పిరమిడ్స్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు, చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు. ఎక్కువ పిరమిడ్లు రావాలి అమెరికాలో, అది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. అండ్ దానికోసం ఎన్ని వర్క్స్ చేస్తున్నారో వాళ్ళు చెప్పలేనన్ని వర్క్స్ చేస్తున్నారు వాళ్ళు. విస్కాన్సిన్లో ఇంకా లాస్ట్ ఘట్టం ఇది. విస్కాన్సిన్ అండ్ షికాగో లాస్ట్ ఘట్టం. ఇది ఒక జాయ్ఫుల్ ఎండింగ్ అనమాట. ఇది చెప్పాను కదా, సాయి కుమార్ రెడ్డి సార్ ఎక్కడ ఉంటే ఇంకా అక్కడ నవ్వులే నవ్వులు. సో ఇక రోజు సాయి కుమార్ రెడ్డి సారు, నేను, సైంటిస్ట్ నాగేశ్వరరావు సారు, సురేఖ మేడం, రామ్ సారు ఏదో ఒక టాపిక్ని డిస్కస్ చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ, జోవియల్గా టైం స్పెండ్ చేసిన టైం ఎక్కువ ఇక్కడ. అండ్
క్లాసెస్ కూడా అంతే స్థాయిలో జరిగాయి. ప్రతిరోజు క్లాసు, ఎస్. ప్రతిరోజు క్లాసు ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారో. అండ్ ఇంకొక క్లాస్ ఒకటి ఒక పెద్ద సెమినార్ హాల్లో జరిగింది. అది చాలా చాలా బ్యూటిఫుల్ సెషన్ అది. ఓకే. అండ్ మెడిటేషన్ అయితేనేమి, సత్సంగ్ అయితేనేమి, అన్నీ చాలా బాగా జరిగాయి. అండ్ బాగా చేశారు కూడా. అంటే మీరు ప్రతి చోట ప్రతి స్టేట్లో విన్నప్పుడు మరి మెడిటేషన్ సెషన్స్ చేయడం జరిగింది. అలాగే అంటే మెడిటేషన్ చేయకముందు అక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మెడిటేషన్ చేయించిన తర్వాత ఆ ఎనర్జీలో మీకైనా మార్పు మీకైనా అనిపించింది అంటారా? అంటే ప్రతి స్టేట్లో కానీ అలాగే ఈ స్టేట్లో కూడా. ఐ అబ్జర్వ్డ్ బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ ఎప్పుడు ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. ఎస్. బట్ అక్కడ ఇంకా చాలా స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు యుఎస్లో మ్యాక్సిమం నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బాడీ బాగా సఫర్ అయ్యేది, తెలిసేది కదా. తర్వాత మనం అబ్జర్వ్ చేసేసుకుంటుంటాం. అవును. ఎక్కడ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా అది మనకు అబ్జర్వ్ అయిపోతూనే ఉంటుంది బై డిఫాల్ట్గా, మనం అనవేర్గా ఉన్నప్పుడు. సో వెంటనే తెలిసిపోయేది. సో దాని తగిన మళ్ళా మనం కొంచెం అవేర్ అవ్వగానే మళ్ళీ క్లియర్ అయిపోయేది. ముఖ్యంగా ఈ పర్టికులర్గా విస్కాన్సిన్లో ఇంటర్వ్యూలు అయితేనేమి అది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. మేడం, ముఖ్యంగా సురేఖ మేడం ఇంటర్వ్యూ దాదాపు 2-3 ఇంటర్వ్యూలు చేసాం. అక్కడ ఒక లేక్ ఉంటుంది మ్యాడిసన్లో. ఓకే. ఆ లేక్ బ్యూటిఫుల్ లేక్ అది. సో ఆ లేక్కి ఏంటంటే వాటర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక పాత్ వాళ్ళు ఒక డ్రమ్స్తో పాత్ చేశారనమాట, ప్లాస్టిక్ డ్రమ్స్ తోటి. ఒక సర్టన్ ఒక 1/2 కిలోమీటర్ వరకు పాత్ చేశారు. మేము ఆ డ్రమ్స్ మీద లాస్ట్ పాయింట్ వరకు వెళ్ళిపోయి అక్కడ ఇంటర్వ్యూ చేసాం మేడంది. అది ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అది. అండ్ తన అనుభవాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా సురేఖ మేడంని చూస్తే ఆవిడ జర్నీ, లైఫ్ జర్నీ చాలా టఫ్ జర్నీ, చాలా టఫ్ ఆవిడ జర్నీ అంతా. వింటే సీతమ్మ వారి కష్టాలు విన్నట్లు, ఓకే, ఒక బుద్ధుని యొక్క వైఫ్ కష్టాలు విన్నట్లు ఉంటుంది అది. అంటే ఆ కష్టాలు, ఆవిడ కష్టాలు విన్నప్పుడు, కానీ ఆవిడ తన ధ్యాన శక్తితో ప్రతి కష్టాన్ని అధిగమించింది. వావ్. ఓకే. కడప వాళ్ళ నేటివ్ ప్లేస్. ఈరోజు మ్యాడిసన్లో ఒక చక్రం తిప్పుతోంది ఆవిడ. ఎక్కడ రాయలసీమ, ఎక్కడ కడప, ఎక్కడ మ్యాడిసన్, ఎక్కడ విస్కాన్సిన్ స్టేట్ సంబంధం ఉందా? ఓకే. తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్ ఉండే, ఆవిడ ప్రతిదీ అధిగమిస్తూ వచ్చేసింది. అండ్ ఇప్పుడు అక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు ఆవిడ. ఓకే. లాంగ్వేజ్ని పికప్ చేసేసింది. అండ్ మొత్తం పట్టు వచ్చేసింది ఆవిడకి. వావ్. ఇప్పుడు ఎంత అద్భుతంగా చేస్తుంది. అంటే కొంతమంది జీవితాలు మనకి ఎంత స్ఫూర్తివంతంగా ఉంటాయి, స్ఫూర్తినిస్తాయి. యాక్చువల్గా సురేఖ మేడం పైకి ఎంత నవ్వుతూ ఉంటుందో లోపల ఆవిడ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఆవిడకి. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక మాస్టర్ ఎలా ఉంటాడు, ఎలా బతుకుతాడు అనే దానికి నిలువెత్తు రూపం సురేఖ మేడం. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్, అసలు తిరిగేలేదు. ఆ ఒక్క మాస్టర్ చాలు. పత్రి సార్ ఎక్కడికక్కడ ఒక కోహినూరు డైమండ్లను పెట్టేశారు అట్లా. ఆవిడ ఎంత తపన పడుతుంది, ఎంత తాపత్రయపడుతుంది క్లాసెస్కి, ఎంత అద్భుతంగా. ఆవిడ అనుభవాలన్నీ వింటే రోమాలు నిక్కపడుచుకునే అట్లే. ఒక లేడీ అంత డేర్గా, అంత డైనమిక్గా ఉండడం అన్నది చాలా రేర్. అండ్ ఆవిడ అనుభవాలు విన్నప్పుడు చాలా అద్భుతం అనిపించింది నాకు. అట్లనే మన పిసిఎస్ సార్ వాళ్ళ బుద్ధ సిఇఓ పిసిఎస్ సార్ వాళ్ళ వాణి మేడం ఉంటారు కదా, వాణి మేడం ఓన్ సిస్టర్ మ్యాడిసన్లో ఉంటారు. మేడం యొక్క శ్రీదేవి మేడం అండ్ వాళ్ళ హస్బెండ్ పేరు శంకర్ సారు. సో వారి యొక్క అనుభవాలని మనం షూట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. అక్కడ వాళ్ళని కలవడం, ఆ మాస్టర్ల అనుభవాలన్నీ షూట్ చేయడం. ఇదొక గొప్ప పరిణామం పిఎంసికి. తెలుగు రాష్ట్రాలలోనే కాదు పిఎస్ఎస్ఎం అనేది, ఇది ప్రపంచ దేశాలలో మారుమోగుతోంది. ఓకే, మారుమోగుతుందని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ప్రపంచానికి తెలియదు. ఫస్ట్ టైం మనం ప్రపంచానికి చూపెట్టాం పిఎంసి ద్వారా. బయట దేశాలలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎలా ఉందనేది తెలియదు ఎవరికి. అది ఫస్ట్ టైం మన పిఎంసి ద్వారా టెలికాస్ట్ అయ్యింది. అండ్ బయట దేశాలలో ఎంత ప్రభంజనం ఉంది, బయట దేశాలలో పిఎంసి అనేది దాని యొక్క ఆ విశ్వరూపం ఎలా ఉందనేది మనం పిఎంసి ద్వారా చూపెట్టడం జరిగింది. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. వై? బికాస్ సో మచ్
ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్ ఆల్రెడీ. ఎంతో అద్భుతంగా ఎన్నో థింగ్స్ మేనిఫెస్ట్ అయిపోయాయి. ఎస్. అండ్ నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత నుంచి ఎంతోమంది మాస్టర్స్ వచ్చి కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మన లావణ్య మేడం ఫ్రమ్ నాష్విల్, ఎస్. వారి హస్బెండ్ మేడం ఇద్దరు వచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత లావణ్య మేడం మన పిఎంసికి వచ్చారు, అనుభవాలన్నీ ఇచ్చేసి వెళ్ళారు. రీసెంట్గా ఉమా మేడం వచ్చారు, ఆవిడ అనుభవాలన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. నిన్ననే ఆవిడ వెళ్ళిపోయారు. ఓకే, అండ్ నీరజ మేడం వచ్చారు ఫ్రమ్ అట్లాంటా, మేడం వచ్చి వెళ్ళిపోయారు. అనిల్ సార్ ఫ్రమ్ వర్జీనియా, ఆయన వచ్చి వెళ్ళిపోయారు ఇక్కడికి, ఆయన అనుభవాలు చెప్పేసి వెళ్ళిపోయారు. సో ప్రతి మాస్టరు ఆల్రెడీ అంటే ఎప్పుడైతే మనం అక్కడ ట్రావెల్ చేసామో అక్కడ నుంచి మాస్టర్ల యొక్క ఫ్లోటింగ్ పెరిగిపోయింది ఇప్పుడు. ఓకే, ఎస్. సో అంతకుముందు ఇంకొక మాస్టర్ వచ్చారు, డాక్టర్ కవిత మేడం, కుకునూరు కవిత కుకునూరు. సో తర్వాత మన శర్మ సారు ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలోనే ఉన్నారు, శ్రీహర్ శర్మ సార్ వచ్చి మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని ఇచ్చారు. ఎస్. ఓకే, శ్రీహర్ శర్మ సార్ ఉండేది డాలస్, కవిత మేడం ఉండేది మిచిగన్, అనిల్ సార్ ఉండేది వర్జీనియా, మన లావణ్య మేడం ఉండేది టెన్నెస్సీ. ఎస్. ఓకే, ఇప్పుడు ఉమా మేడం వచ్చింది, మేడం ఉన్నది కాలిఫోర్నియా దగ్గర. అన్ని ఏ స్టేట్లలో మనం తిరిగామో ఆ స్టేట్లలో నుంచి మాస్టర్లు వచ్చేస్తున్నారు. ఎస్. మనం వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రవాహం ఇక్కడికి స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఎంతోమంది అమెరికా నుంచి మాస్టర్లు ఇక్కడికి వచ్చారు, ఇండియాకి వస్తున్నారు, వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వస్తున్నారు, కానీ వాళ్ళతో మనకు ఆ ఇంటరాక్షన్ లేదు. వన్స్ ఒక్కసారి మనం వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఇంటరాక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఆ ఎనర్జీ లింక్ స్టార్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు మనం కలిసి పనిచేసేటువంటి వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అది మాటల్లో చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. ఇదే తరుణంలో అంటే మీరు యూఎస్కి వెళ్ళొచ్చారు, మరి ఎంతోమంది మాస్టర్స్ కలిసారు, ఎన్నో స్టేట్లో ఉన్న ఆ లింక్ని దాదాపు 12 స్టేట్లు తిరిగారు. 12 స్టేట్లో మరి ఎంతోమంది మాస్టర్స్ని కలిశారు. అక్కడ ఎనర్జీ షిఫ్ట్కి మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వర్క్ చేశారు. అలాగే రాబోయే నెక్స్ట్ ఇయర్ 2025లో అంటే మీ యొక్క ప్రణాళిక ఎలా ఉండబోతుందంట? 25 అంతా వేరే కంట్రీస్ తిరగడమే. ఓకే, 25, 26, 27, 28, 29, 30 6 ఇయర్స్. ఓకే, 6 ఇయర్స్ కంటిన్యూస్గా ట్రావెల్లోనే ఉంటాము. ఈ భూమి మీద 200 దేశాలు ఉన్నాయి. ఈ 6 సంవత్సరాలలో ఈ 200 దేశాలు అయిపోయేస్తా. ఓకే, అదే నా టార్గెట్. వెరీ గుడ్. యా, యుఎస్ యాజ్ ఏ హోల్ చూస్తే కనుక ఈ 12 స్టేట్లు తిరిగినప్పుడు మరి ఎంతోమంది మాస్టర్స్ కలిసినప్పుడు, ధ్యానం చేయించినప్పుడు, అలాగే కౌన్సిలింగ్ చేసినప్పుడు మీకు ఓవరాల్గా ఎలా అనిపించింది? అంటే ఒక ఎనర్జీ షిఫ్ట్ పరంగా కానీ, లేకపోతే అక్కడ పీసెస్ మూమెంట్ ఒక ఉలికి గురించి కానీ, లేకపోతే ఇలా ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? కొన్ని థింగ్స్ ఉంటాయి. ఏంటంటే మనము ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంతో నాలెడ్జ్ని మనం నేర్చుకుంటాం. మనకున్న నాలెడ్జ్ని వాళ్ళకి మనం చెప్తాం. అక్కడ కల్చర్ నేర్చుకుంటాం. ఓకే, ఒక ఎక్స్పోజర్ వచ్చేస్తుంది తిరుగుతున్నప్పుడు, ఒక అవగాహన, ఒక డీపర్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అండ్ నేను తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా అన్నీ స్పిరిచువల్ థింగ్సే. ఒక స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఒక గ్రేటర్ అండర్స్టాండింగ్ వచ్చింది నాకు. సి బిఫోర్ యూఎస్ లైకే ఒక బావిలో కప్పలాగా ఉండేవాడిని నేను. ఓకే, ఈ బావిలో ఉన్న కప్ప పోయి ఇప్పుడు సముద్రంలో పడింది. బావి దానికి ఒక పరిధి ఉంటుంది, బావి ఇంతే ఉంటుంది అది. ఓకే, కొంత లోతే ఉంటుంది. ఓకే, సముద్రం పరిధి ఉండదు, సముద్రంకు లోతు తక్కువ ఉండదు. ఓకే, పొయ్యే కొద్దీ ఉంటూనే ఉంటుంది అది. అలానే నా లైఫ్లో సో మెనీ చేంజెస్ హ్యాపెన్ బిఫోర్ యుఎస్, ఆఫ్టర్ యుఎస్. నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది. అందుకే పత్రిసారి ఎప్పుడు తిరగాల అని చెప్తుంటారు, మనకు అర్థం కాలేదు. ఓకే, తిరిగినప్పుడు చాలా జరుగుతాయి. అవి ఏం జరిగినాయి అనేది కూడా మనం తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది కూడా. ఇప్పుడు యుఎస్లో ఏం జరిగిందో యుఎస్లో ఉన్నప్పుడు నాకు తెలియలా, వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. అక్కడ కొన్ని మాత్రమే రియలైజ్ అవ్వగలిగాను. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ శాస్తా, ఐ ఫెల్ట్ సమ్ చేంజెస్. ఐ మెట్ డీనా మెరియం, I felt some energies. But
రిమైన్ ప్లేసెస్ యొక్క ఇంపార్టెన్స్ నేను పెద్దగా నాకు తెలియలేదు అక్కడ ఉన్నప్పుడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ థింగ్స్ అన్ని నేను రియలైజ్ అవుతున్నాను. అంటే నా ఎరుకలోకి వచ్చేస్తుంది. ఓహో, ఇవి జరిగాయి, నా లోపల ఇవి జరిగాయి అని చెప్పేసి. సో ఒక వర్క్ స్టైల్ అయితేనేమి, ఒక చేసే వర్క్ పట్ల మన యొక్క థింగ్స్ అయితేనేమి, అండ్ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, ఓకే, అండ్ చేసేటువంటి వర్క్ని ఎంత అద్భుతంగా చేయొచ్చు. సో మెనీ థింగ్స్ ఐ లెర్న్డ్. ఇది నేర్చుకున్నా అక్కడ బాగా. అండ్ ఒక వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. దునియా అంతా చూడడం మొదలు పెడుతున్నాయి ఇప్పుడు. అంటే ప్రపంచం అంతా. యుఎస్కి వెళ్ళక మునుపు ఓన్లీ ఇక్కడ పర్సెప్షనే ఉండేది నాకు, ఓన్లీ ఇండియన్ పర్సెప్షన్ ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత వరల్డ్ పర్సెప్షన్ వచ్చేసింది నాకు. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు కొన్ని కంట్రీస్ తిరిగి ఉన్నాను. షార్జా, దుబాయ్, అబుదాబి, రజల్ ఖైమా, మన ఇద్దరం కలిసి తిరిగాం అక్కడ దుబాయ్లో, యుఏఈ. అలానే మలేషియా అయితేనేమి, సింగపూర్ అయితేనేమి, థాయిలాండ్ అయితేనేమి, తర్వాత మన ఈజిప్ట్ అయితేనేమి, ఓకే, ఆస్వాన్, ఎన్నో ప్లేసెస్ నేను తిరిగాను. కొంత అవగాహన ఉంది. బట్ యుఎస్ ట్రిప్తో నా యొక్క పర్సెప్షన్ చేంజ్ అయిపోయింది అసలు. అది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. అండ్ నా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతైతే జరిగిందో, మన పిఎంసి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా జరిగింది. పిఎంసిని మరింత ఉధృతంగా తీసుకెళ్లడం జరిగింది అమెరికాలో. పిఎంసి అనే మాట మాట్లాడలేదు కానీ నేను, బట్ పిఎంసి తెలియకుండానే చాలా మోర్ అండ్ మోర్ ఎలివేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయా లోకల్ ప్రాజెక్ట్స్ గురించి నేను ఫోకస్ చేశాను. మన పిఎంసి గురించి ఏం మాట్లాడలేదు నేను. ఎందుకో తెలియదు, మాట్లాడలేదు. ఎందుకంటే వచ్చినంత వాళ్ళంతా పిఎంసి వాళ్ళే ధ్యానంలోకి వచ్చారు. ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు యుఎస్లో కొత్త వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా పిఎంసి ద్వారానే వచ్చారు ధ్యానంలోకి. ఆ ఒక్క విషయం లోపల ఎంత తృప్తి తీసుకొచ్చిందో. అంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు మామూలుగా, తెలుసుకున్నప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మన పిఎంసి చూసే చాలామంది మెడిటేషన్లోకి వస్తున్నారని నిజంగా. సో పిఎంసి బ్రాండింగ్ కానీ, లేకపోతే పిఎంసి ప్రోగ్రామ్స్ గురించి కానీ, సో అక్కడ వాళ్ళు మాట్లాడిన ఆ విశేషాల గురించి మాతో షేర్ చేసుకుంటారా? ఓ మై గాడ్, ఎంతమందో అసలు. పిఎంసి వల్ల మాకు లైఫ్ వచ్చింది సార్, పిఎంసి వల్ల మేము ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాము, పిఎంసి వల్ల మేము ఇన్ని బ్లాక్స్ నుంచి క్లియర్ అయిపోయాము, ఇంత హెల్త్ వచ్చింది, ఓకే, ఇంత గైడెన్స్ వచ్చింది, ఈరోజు ఇలా ఉండడానికి కారణం పిఎంసి. అసలు మాటల్లో చెప్పలేం. ఫీడ్బ్యాక్ని మనం మాటల్లో చెప్పలేం. అంత ట్రెమెండస్ ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ పిఎంసికి సపోర్ట్ కూడా అలానే చేస్తున్నారు వాళ్ళు. ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది యూఎస్కి వెళ్ళడం వల్ల స్టార్ట్ అయింది. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఉమా మేడం వచ్చారు, పిఎంసికి సపోర్ట్ చేశారు. నీరజ మేడం వచ్చారు, సపోర్ట్ చేశారు. అనిల్ సార్ ఉన్నారు, పిఎంసికి ఏం కావాలన్నా చెప్పండి మేము సపోర్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు మనము సామెత అది, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అడిగితే అమ్మ కాకపోయినా అన్నం పెడుతుంది. పత్రి సార్ చెప్పారు ఇది. అట్లానే ఈరోజు పిఎంసి అనేటువంటిది ఒక మీడియా ఆల్రెడీ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ లైఫ్లలో వచ్చింది త్రూ పిఎంసి. సో ఆ గ్రాటిట్యూడ్ అందరిలో ఉంది. ఓకే, ఆ గుడ్ విల్ అందరిలో ఉంది, అంతటా ఉంది. ఆ గుడ్ విల్ని కన్వర్ట్ చేయాలి. ఈ యుఎస్ ట్రిప్ దానికి కారణమైంది, కన్వర్షన్కి కారణమైంది. గుడ్ విల్ కన్వర్ట్ ఇంటూ మనీ ఆల్వేస్. గుడ్ విల్ కావాల్సినంత ఉంది పిఎంసికి, దాన్ని కన్వర్ట్ చేసాం ఈ యుఎస్ ట్రిప్ ద్వారా. అది జరిగింది. అండ్ ఈ విస్కాన్సిన్ తర్వాత చికాగో వెళ్ళాను. విస్కాన్సిన్ తర్వాత చికాగోలో మన జక్కా రాఘవరావు సార్ వాళ్ళ పెద్ద అబ్బాయి విజయ్ అన్న ఉంటారు. ఆయన ఎంత గొప్ప మాస్టర్ అంటే, ఓ మై గాడ్, ఆయనకి పెయింటింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. త్రూ పెయింటింగ్స్ అసలు ఆ నాలెడ్జ్ అంతా చెప్పేవారు ఆయన. హోల్ యూనివర్స్ గురించి, మొత్తం ఎంటైర్ ఎనర్జీ డైనమిక్స్ గురించి. ఓకే, చాలా చాలా అమేజింగ్ మాస్టర్ ఆయన. సో చికాగోలో ఆయన్ని కలవడం జరిగింది. అండ్ చికాగో నుంచి బ్యాక్ టు డాలస్. డాలస్కి రావడం, డాలస్లో పిఎంసి గ్లోబల్ది పని చూడడం, పిఎంసి గ్లోబల్కి ఫండ్ రైజ్ చేయడం. సో అక్కడ మన నందమహర్షి సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నందమహర్షి సార్ మరి అమేజింగ్ మాస్టర్ ఆయన. వారి సతీమణి, వారి అబ్బాయి, సో వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం. మన శర్మ సార్ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేయడం. ఉన్న మాస్టర్లు అందరినీ ఇంకా ఒమేగా పిరమిడ్ గురించి ఇంటర్వ్యూలు చేసేసుకొని, అండ్ పిఎంసి గ్లోబల్ మీద లాస్ట్ మినిట్లో ఫస్ట్ పోయినప్పుడేమో ఒమేగా పిరమిడ్ మీద దృష్టి పెట్టాను డాలస్లోనే. లాస్ట్ ఇంకా బ్యాక్ టు ఇండియా అప్పుడేమో పిఎంసి గ్లోబల్ మీద మైండ్ పెట్టాను. పిఎంసి గ్లోబల్ మీద. సో అద్భుతం, చాలా 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 బాగా జరిగింది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా.
సో ఇంకా జనవరి నుంచి పిఎంసి గ్లోబల్ పని మొదలు పెడతాం మనం. Hmm. ఇప్పుడు ఇంకా ఈ యజ్ఞం అయిపోతే ఎస్. పిఎంసి గ్లోబల్ వర్క్ మనం యుఎస్లో మనం మొదలు పెడతాం. Hmm. అట్లా మొత్తం ఎంటైర్ ఆయా లోకల్ ప్రాజెక్ట్స్ గురించే ఆలోచించాను, అవే చేశాము. Hmm. వాటికి ఆ ఎనర్జీ రైజ్ అయింది, మన పిఎంసికి ఈ ఎనర్జీ రైజ్ అయింది. Yes. అండ్ అక్కడ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం బాగా శరవేగంగా జరుగుతున్నాయి. Hmm. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. Yes. ఇప్పుడు ఒక చర్య జరుగుతోంది, ఆ చర్యలో ఎంతో కొంత మనం కూడా భాగమయ్యాం. Hmm. ఆ భాగమైనందుకు నేను ఎంతో నేర్చుకున్నాను, Hmm. నేను ఎంతో ఎక్స్పీరియన్స్ చెందాను. Yes. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో ఓవరాల్గా చూస్తే కనుక మన యుఎస్లో అక్కడ ఉన్న మాస్టర్స్ ఒక ఎనర్జీస్ కానీ లేకపోతే వాళ్ళ ఒక కంప్లీట్ ఎనర్జీ సిస్టమ్ అది ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు ఒకప్పుడు మన ఇండియాలో ధ్యాన ప్రచారం Hmm. బాగా మంచి పీక్స్లో రైజ్ అయ్యేటప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు యుఎస్లో అలానే ఉంది. వావ్. అండ్ పర్సనల్గా ప్రతి స్టేట్లో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్కు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఆదరించిన తీరు, వాళ్ళు చూసుకున్న విధానం, వాళ్ళు నా మీద పెట్టిన శ్రద్ధ, Hmm. ఓకే, నా కోసం వాళ్ళు చేసినటువంటి ఎన్నో త్యాగాలు ఉన్నాయి. Hmm. అమెరికాలో ఇంత జర్నీలు చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ముఖ్యంగా సాక్రమెంటో మన వెంకట్ మాస్టర్ ఉన్నారు, వారి సతీమణి ఉన్నారు. Hmm. వారిద్దరూ నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత వాళ్ళకి ఆ కన్సర్న్, కేరింగ్. Hmm. సో వాళ్ళిద్దరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా సత్య మేడం కాలిఫోర్నియా, Hmm. ఎంత అమేజింగ్ మాస్టరో. ప్రతి స్టేట్లో ప్రతి ఒక్కళ్ళు, మన టెక్సాస్ తీసుకున్నప్పుడు శర్మ సార్, భవానీ మేడం, Yes. హిమా మేడం అండ్ నందమహర్షి సార్. ఎంటైర్ నా టూర్ అంతా నందమహర్షి సార్. క్రెడిట్ అంతా నందమహర్షికే, Hmm. దాంట్లో డౌటే లేదు. Yes. ఈ టూర్ అంతా చేసింది ఆయనే, Hmm. ప్లాన్ చేసింది Wow. నందమహర్షి. Hmm. అండ్ టెక్సాస్ నుంచి అట్లాంటాకి వస్తే శ్రీకాంత్ గార్లా సార్, మరి అరుణ్, Hmm. శ్రీకాంత్ గార్లా అండ్ అనిల మాస్టర్ మన గొప్ప మాస్టర్లు వాళ్ళు. Hmm. అక్కడే శీతల్ మాస్టర్ ఉన్నారు. సో మన అరుణ్ యంగ్స్టర్ ఎంత అద్భుతంగా ఉన్నారో, వాళ్ళ యొక్క సపోర్ట్. అండ్ టెన్నెస్సీకి వచ్చేసరికి నాష్విల్ సిటీ, టెన్నెస్సీ స్టేట్లో Hmm. మన లావణ్య మేడం అండ్ స్వప్న మేడం, Yes. వారిద్దరు. అలాగే టెన్నెస్సీ అయిపోయిన తర్వాత మిస్చిగన్ Hmm. శ్రీనివాస్ సారు, మరి దీపిక మేడం వారి అబ్బాయి. Hmm. మిస్చిగన్ అయిపోయిన తర్వాత న్యూ జెర్సీ సాయి అండ్ సౌమ్య, Yes. మన సుధాకర్ గారు ఉన్నారు, సుధాకర్ సార్ అక్కడ ముఖ్యంగా. Hmm. ఓకే, ఇంకా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, కోర్ మాస్టర్స్ చెప్తున్నాను. Yes. న్యూ జెర్సీ అయిపోతే న్యూయార్క్ డీనా మేరియన్ గారిని కలవడం. Hmm. న్యూయార్క్ అయిపోతేనే మన వర్జీనియా అనిల్ సార్ అండ్ భారతి మేడం. Hmm. వర్జీనియా అయిపోతేనే మళ్ళీ బ్యాక్ టు డాలస్ దివ్య మెడిటేషన్ మ్యాజిక్ స్పేస్లో క్లాస్ వర్క్షాప్ ఏర్పాటు చేయడం. Hmm. మళ్ళీ డాలాస్లో ప్రోగ్రామ్ అయిపోతేనే మళ్ళీ నార్త్ కేరోలినా వెళ్ళిపోవడం. అక్కడ ఎన్జే Hmm. జగదీష్ సార్, వారి సతీమణి, తర్వాత రవి సార్, Hmm. నార్త్ కేరోలినాలో వాళ్ళు ఎంత అద్భుతంగా యజ్ఞం చేశారో. Yes. అండ్ మై ఫ్రెండ్ రాకేష్, వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాం. Hmm. అండ్ హనుమంతరావు సార్కి ఆతిథ్యం ఇచ్చారు జయా మేడం అండ్ వారి హస్బెండ్. ఎంత గొప్ప మాస్టర్లో వాళ్ళు. నార్త్ కేరోలినా అయిపోయిన తర్వాత కాలిఫోర్నియా అంటే ఇంకా సత్య మేడమే. సత్య మేడం అండ్ వాళ్ళ హస్బెండ్ సచ్ ఏ గ్రాండ్ మాస్టర్స్. తర్వాత అక్కడ కాలిఫోర్నియా తర్వాత అక్క ఇంటికి వెళ్ళాను, చిన్నక్క ఇంటికి, పరి అక్క ఇంటికి, పరి అక్క అండ్ మిహిర్ సార్. అక్కడ నుంచి మళ్ళీ నేను సాక్రమెంటో వెళ్ళాను, మన వెంకట్ సార్ అండ్ వాళ్ళ మేడం. Yes. సాక్రమెంటో నుంచి మళ్ళీ మౌంట్ హౌస్ సిటీ, Hmm. మౌంట్ హౌస్ సిటీకి వచ్చాం. Hmm. అక్కడ మన మాస్టర్లు అందరూ ఎంతో చక్కగా చూసుకున్నారు. అండ్ అక్కడ మా చిన్నప్పుడు ఫ్రెండ్ స్వర్ణ మేడం కలిసాం. Hmm. ఓకే, కాలిఫోర్నియా తర్వాత మళ్ళీ నేను తిరిగి జో డిస్పెన్జా వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి నాష్విల్కి వచ్చాను, Hmm. టెన్నెస్సీ స్టేట్. Yes. సో నాష్విల్ ఆ ప్రోగ్రామ్ అయిపోతే మళ్ళీ మిన్నెసోటా వెళ్ళడం. Hmm. మిన్నెసోటాలో మన శిరీష కంచర్ల మేడం వారి హస్బెండ్ జ్యోతి మేడం. మిన్నెసోటా అయిపోతేనే Hmm. విస్కాన్సిన్లో రామ్ సార్, మరి సురేఖ సిరిగిరి మేడం. Hmm. అయిపోతేనే చికాగో జక్కారాగారావు సార్ వాళ్ళ పెద్ద అబ్బాయి విజయ్ సార్, Hmm. ఆయన్ని కలవడం. సో మళ్ళీ బ్యాక్ టు డాలస్లో మొత్తం అంతా వర్క్ చేసుకొని ఫైనల్ వర్క్ అంతా పిఎంసి గ్లోబల్ మీద దృష్టి పెట్టాం. ఒమేగా పిరమిడ్ ఇంటర్వ్యూలు, పిఎంసి గ్లోబల్ వర్క్. Hmm.
ఇదంతా కంప్లీట్ చేసుకు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా, ఆ రోజు మధ్యాహ్నం వరకు వర్క్ చేస్తున్నాను. నా ఫ్లైట్ సాయంత్రం, ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేస్తున్నాను నేను. వావ్. ఆఫ్టర్నూన్ వరకు వర్క్లో ఉన్నాను నేను. ఎంటైర్ ఆ ట్రిప్ అంతా అంటే బ్యాక్ టు డాలస్. ఒకవైపు మన ఒమేగా పిరమిడ్ సంబంధించిన ఇంటర్వ్యూస్ ఆల్ ట్రస్టీస్ తోటి, ఎస్, ఆల్ డాలస్ మాస్టర్స్ తోటి ఇంటర్వ్యూలు, అండ్ ఒకవైపు కంప్లీట్గా పిఎంసి గ్లోబల్ మీద ఫోకస్ చేసాం. నంద మహర్షి సార్, నేను ప్రతి ఒక్కరిని వెళ్ళి కలిసి ఫండ్ రైజ్ చేయడం అండ్ గ్లోబల్ మీద వర్క్ చేసాం. ఆ రోజు ఇంకా నేను నాది ఈవినింగ్ ఫ్లైట్, నేను బయలుదేరే రోజు కూడా ఆఫ్టర్నూన్ వరకు మేము ఇంటర్వ్యూలు ఈ మన వర్కే చేసుకుంటున్నాం. ఈ ట్రిప్ 100కి 100% న్యాయం జరిగిపోయింది. 100% సక్సెస్ఫుల్ ట్రిప్. ఒక ట్రిప్పులో కనీసం అంటే ఒక 5 ట్రిప్పులు వర్క్ చేసి ఉంటాం. ఒక ట్రిప్లో ఒక 5 ట్రిప్స్ చేస్తే ఎట్లా ఉంటుందో, 5 టైమ్స్ వెళ్తే ఎంత వర్క్ జరుగుతుందో అది ఒక ట్రిప్లో జరిగిపోయింది. అంటే 1:5 అయిపోయింది. సో అలా, సో ఈ విధంగా సహకరించిన ప్రతి స్టేట్లో ఉన్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కి సో హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మీరు చూపించిన హాస్పిటాలిటీ, కేరింగ్, కన్సర్న్, రెస్పెక్ట్, లవ్, మీరు చూపించిన ఆదరణ ఈ లైఫ్ టైంలో మర్చిపోయేది కాదు. అండ్ ఎంతో గ్రేట్ అచీవ్మెంట్ ఇది నా లైఫ్లో. అండ్ చిన్నప్పటి నుంచి చేసిన ధ్యాన ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే, యుఎస్లో చేసిన ధ్యాన ప్రచారం ఇంకొక ఎత్తు. దీనికి కారణం మీరందరూ. మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బెస్ట్ వాళ్ళు చూసుకున్నారు, బెస్ట్ చేశారు. అండ్ ప్రతి స్టేట్లో టికెట్స్ ట్రస్ట్ స్పాన్సర్ చేయడం. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలి కదా, అక్కడ వాళ్ళే టికెట్స్ అన్ని స్పాన్సర్ చేశారు. సో అంత అది ఒక పిరమిడ్ మాస్టర్కి చెల్లుతుంది అబ్బా. ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు జో డిస్పెన్సా వర్క్షాప్కి వెళ్ళాను, 2 లక్షలు కట్టి వెళ్ళాను నేను మెడిటేషన్ రిట్రీట్కి. చిన్న అమౌంట్ కాదు అది. ఓకే, మన పిరమిడ్ మాస్టర్లకి మనమే ఫుడ్ ఫ్రీ పెడతాం, అకామిడేషన్ ఫ్రీ ఇస్తాం, టికెట్లు మనమే స్పాన్సర్ చేస్తున్నాం, వచ్చినప్పుడు ఎంతో అద్భుతంగా చూసుకుంటున్నాం. భూమండలం మీద ఎక్కడ జరగదు ఇది, ఓన్లీ పిఎస్ఎస్ఎంలో జరుగుతుంది. సో థ్యాంక్స్ టు పత్రి సార్. పత్రి సార్ ఎప్పుడో 2011లో చెప్పాడు నాకు, ఒరే నువ్వు ప్రపంచం అంతా తిరుగుతావురా, ప్రతి దేశంలో తిరుగుతావురా, పిరమిడ్ మాస్టర్ అనేటోడు ప్రతి దేశంలో కాలు పెట్టాలరా, వాడి కాలు స్పర్శ చాలు ఆ దేశం మారడానికి అని చెప్పారు. సో 2011లో చెప్పాడు ఆయన, దుబాయ్లోనే జయమోర్దాని ఇంట్లో. ఇది 2024. 2024లో అది మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయిపోయింది. 2030కి మొత్తం 200 దేశాలు తిరగడం అయిపోతుంది. ఈ అమెరికా ట్రిప్ ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలు తిరగడానికి కారణం అవుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ ట్రిప్ అంతటి గురించి ఎంతో ఓపిక్గా, ఎంతో సహనంతో పొద్దున్నే తెల్లవారుజామున లేచి మీరు ఇక్కడికి వచ్చి హోస్ట్ చేయడం, పర్సనల్లీ మీకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతో అద్భుతంగా యుఎస్ ట్రిప్ని కళ్ళకట్టినట్టుగా మాకు చెప్పారు. అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యాన ప్రపంచం అన్న 64 ఎపిసోడ్స్ అది ఆనిముత్యాలు. ఎందుకంటే ఎన్నో మాస్టర్స్ అంటే సైలెంట్గా ఉండి తెలియకుండా వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు వెలుగులో తీసుకొచ్చారు. సో వాళ్ళ గురించి మాకు తెలిసింది, సో మా గురించి వాళ్ళకి తెలిసింది మీ ద్వారా. సో ఈ రకంగా మన పిఎంసి ద్వారా మనం అక్కడున్న మాస్టర్స్ అందరి గురించి తెలుసుకున్నాం. అలాగే పిఎంసి అక్కడ ఇక్కడ వర్క్, ఇండియాలో చేస్తున్న వర్క్ మరి ఎంతో అక్కడ అంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంది అన్న సంగతి కూడా మీరు చేసిన ఎపిసోడ్స్ ద్వారా, లేకపోతే మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది. సో ఇదంతా కూడా పిఎంసి టీం అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా తయారవుతుంది. ఎస్, మనందరూ కూడా మరి ఎంతో వర్క్ చేయాలి. ఎందుకంటే ఎంతోమంది మన ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. సో అని చెప్పి అది మనందరికీ కూడా, మన టీం అందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ తెలుస్తుంది. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు, మరి ఇన్ని విశేషాలు మీరు తెలియపరిచినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.